మౌళి పరిస్ఫరపించమువాడు నవ్వు రాజిల్లెడివాడు మోహము వాడొకడు చల్వల మానదనంబున చొచ్చెనో మల్లియలారా ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పలే ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పలే చెప్పలే ఓ పొదలారా వాడు నల్లగా ఉంటాడు, పద్మము వంటి కళ్ళు ఉంటాయి, వాడు మీ పొదల చాటుకు ఏమైనా దాక్కోలేదు కదా చెప్పరే అని ఆ చెట్ల పొదలను అందరూ కలిసి అడుగుతూ ఉన్నారు. అలా అడుగుతూ ఉంటే ఒక చోట గోపిక కెంపుమని కేక వేసిందట. ఎందుకో తెలుసా? అక్కడ కృష్ణుని యొక్క పాదముల గుర్తులను గమనించిందట. ఆ కృష్ణుని పాదముల పక్కకే ఒక గోపిక పాదముల యొక్క అచ్చులను చూసిందట. చూసి వసే 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 చూడండి, ఇదిగో మన గుంపులో ఉండే ఒక గోపిక ఎవరినో పట్టుకొని ఈ కృష్ణుడు మాయమైపోయినట్టున్నాడు, అదంటే వారికి బాగా ప్రేమేమో అని ఆ ఒక్క గోపిక ఎవరో దాని మీద వీళ్ళందరూ అక్కస్సులు పొందుతూ ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక గోపిక పాదముల అచ్చులే కనిపిస్తూ ఉన్నాయి, కృష్ణుడి పాదాల అచ్చులు లేవు. అలా చూస్తూ వాళ్ళు అనుకున్నారు, ఒరే ఒసే ఈ కృష్ణుడిని అది ఎత్తుకున్నదో కృష్ణుడే దాన్ని ఎత్తుకున్నాడో చూస్తూ ఉంటే మనకు ఎందుకో ఆందోళన కలుగుతూ ఉన్నది అని వాళ్ళందరూ కూడా ఆ గోపిక మీద అక్కస్సులు వెళ్ళగలుగుతూ ఉన్నారు. మరొక గోపిక కృష్ణుడి మీద వల్లమాలినటువంటి ప్రేమ చేత ఎక్కడైతే కృష్ణుడి పాదముల అచ్చులు కనిపించాయో గోగు పూలన్నీ తెంపుకొని వచ్చి చక్కగా ఆ పాదముల చుట్టూ పూలన్నీ పెట్టి ఇవే కృష్ణుడు అని ఆ కృష్ణపాదములను పూజ చేస్తూ ఉన్నదట. దానికి అర్థమైనటువంటి భక్తి. మరొక గోపిక చెప్పుమని కేక వేసినట. వేయగానే అక్కడ ఏమి గమనించిందా గోపిక? అక్కడ ఇసుక తెన్నలలో బొటన వేళ్ల అచ్చులు మాత్రమే చూసిందట. అంటే కృష్ణుడు ఇక్కడ వేళ్ల మీద రిక్కించి నిలబడి ఈ చెట్టుకున్న పూలు కోసాడేమో. కోసి ఈ గోపిక యొక్క జడలో అవి దోపడానికి అలా వేళ్ల మీద రిక్కి ఆ చుట్టులో ఆ పూలన్నీ అన్ని దోపాడేమో. అది ఎంత కష్టం చేసుకున్నదో కదా అని ఒక గోపిక అనుకుంటూ ఉన్నదట. మరొక గోపిక కాస్త ముందుకు వెళ్ళింది. ఆ గోపిక కూడా చెప్పుమని కేక వేసిందట. చూడవే భమలారా, ఇక్కడ కృష్ణుడి పాదముద్రలు ఆమె పాదముద్రలు రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఇక్కడ నిలబడి వాళ్ళిద్దరూ ఎన్ని రాసలీలలాడారు కదా అని వాళ్ళు ఆ గోపిక అనుకుంటూ ఉన్నదట. ఓసి మొద్దు ఇంకో గోపిక ఆ గోపిక చెప్పిన మాటలన్నీ విని ఒసే మొద్దు దాని మీద ఏడవడం కాదే, అసలు వాడు ఎటు వెళ్ళాడు, మనకు దక్కకుండా అది ఒక్కతే ఎన్ని సుఖాలను అనుభవిస్తుందో, ఎంత కృష్ణుని మధురమైనటువంటి ఆ యొక్క ఓష్ఠామృతాన్ని ఎంత స్వీకరిస్తుందో అని అది దాని అక్కసును వెళ్ళబోస్తూ ఉన్నదట. అలా కృష్ణుడు కనపడకపోయేటప్పటికీ వాళ్ళందరూ కూడా చాలా చాలా బాధపడ్డారట, విరహంతో వేగిపోతూ ఉన్నారట. ఓ పరీక్షిత్ మహారాజా, అలా కృష్ణ పరమాత్మ వెతుక్కుంటూ వనమంతా తిరుగుతూ శోకిస్తూ ఉన్నారట, ఏడుస్తూ ఉన్నారట. ఆ వెన్నెల కాంతిలో వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారట. కృష్ణుడు ఎక్కడెక్కడ కనిపిస్తాడా అని చెట్ల వెనక పొదల వెనక తిరుగుతూ ఉన్నారట. అలా తిరుగుతూ ఉంటే ఇంతలో కృష్ణుడు నీలమేఘశ్యాముడు పీతాంబరధారి చేతిలో మురళి చేత, పీతాంబరధారి అయినటువంటి ఆ నీలమేఘశ్యాముడు చేతిలో మురళి పట్టుకొని కపీమని వాళ్ళందరికీ దర్శనమిచ్చాడు. మెరిసిపోతూ ఉన్నాడు ఆ వెన్నెలలో. ఎలా మెరిసిపోతూ ఉన్నాడండి? ఆ వెన్నెల కాంతి కృష్ణ పరమాత్మ యొక్క శరీరం మీద పడేటప్పటికి, నీలవర్ణమైనటువంటి శరీరం మీద పడేటప్పటికి రేడియం ఎలాగైతే మెరిసిపోతుందో, మీరు చూడండి చీకటిలో ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద
ఎరుపు రంగులో పసుపు రంగులో బాణముల గుర్తులు ఉంటాయి. ఎప్పుడైతే మన కారు యొక్క లైట్లు వాటి మీద పడతాయో అవి చక్కుమని మెరుస్తాయి. అలాగే వెన్నెల కాంతి కృష్ణ పరమాత్మ యొక్క శరీరం మీద ఎప్పుడైతే పడిందో ఆ శరీరం చక్కుమని మెరుస్తూ ఉన్నదట. అంత మెరుపు ఒకేసారి మెరిసేటప్పటికీ వీళ్ళందరూ కృష్ణ 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 అని అందరూ వెళ్ళి కృష్ణ పరమాత్మను చుట్టుకున్నారు. ఎలా చుట్టుకున్నారో తెలుసా? మళ్ళీ కృష్ణుడు వెళితే మళ్ళీ దొరకడు అని ఒకరు వెళ్ళి దండలను చుట్టుకున్నారు, ఒకరు వెళ్ళి మెడ మీద పడ్డారు, ఒకరు కాళ్ళను చుట్టుకున్నారు, ఒకరు నడుమును చుట్టుకున్నారు. అలా అందరూ ఆ కృష్ణ పరమాత్మను గట్టిగా చుట్టేసుకున్నారు. అలా అందరి మధ్యలో కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ తారల మధ్యలో చంద్రుని వలె, నక్షత్రాల మధ్యలో చంద్రుడు మెరిసిన మాదిరిగా మెరిసిపోతూ ఉన్నాడట కృష్ణ పరమాత్మ. అలా మెరిసిపోతూ ఉంటే ఈ గొల్ల బాబలందరూ కూడా కృష్ణుడి యొక్క రాసలీలలో మునిగిపోయారట. నిజంగా కృష్ణుడి యొక్క రాసలీలకు ఈ గొల్ల బాబలంతా ఎంత మోహితులయ్యారు. ఎక్కడో రాజకుటుంబంలో పుట్టినటువంటి మీరాబాయి ఏ విధంగానైతే కృష్ణుణ్ణి మోహించిందో, కృష్ణుడే తన భర్త అని తన రాజకుటుంబం యొక్క ఆభరణాలను తీసేసి ఆమె కేవలం నారబట్టలు పెట్టుకొని ఒక అంకురా పట్టుకొని కృష్ణనామంలో రమించేసి, ఏ విధంగా మీరాబాయి రమించిందో ఈ గోపికలంతా కూడా అలాగే రమించారు. మీరాబాయి